నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నా నమస్కారం. ఇది ఒక మంచి వీడియో. దీనిలో ఉండేటువంటి మ్యాటర్ కస్తూరి గురించి. ఈ విషయంలో కస్తూరి తిలకం అనేటువంటి ఒక శ్లోకం శ్రీకృష్ణ భగవానుడి మీద ఉంది. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. అంటే కస్తూరిని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు ధరిస్తారు అన్న విషయంలోని ఆ కస్తూరి మృగం యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. ఈ కస్తూరి అనేటువంటిది చాలామందికి తెలియని విషయం. కస్తూరి ఆ శ్లోకాన్ని అయితే పాడతారు కానీ కస్తూరి గురించి తెలియదు. కస్తూరి ఒక మహా సువాసన పరిమళ భరితమైన పదార్థము అని చెప్పుకోవడానికి మనం చాలా అది ఆ కస్తూరి మగమృగం యొక్క వృషణాల నుంచి స్రవించేటువంటి ద్రవం ఏదైతే ఉందో తరువాత గట్టిపడి అది పదార్థజాతమయ్యి ఆ పదార్థజాతం ఏంటంటే సువాసన వెళ్తుంది. ఈ విషయం దానికి కూడా తెలియదన్నది ఒక వాస్తవమైన విషయం. అంటే అది ఆ మృగం బొడ్డులో దాచుకుంటుంది. ఆ తదుపరి గట్టబడినటువంటిది అది తట్టుకోలేక అది ఆ మృగం ఏం చేస్తుందంటే కొండలకి బండలకి ఉండేటువంటి ఎక్కడో దగ్గర తల బాదుకొని చనిపోతుంది. అది అంటే దాని విషయం దానికి ఆ పరిమళం ఎక్కడి నుంచి వస్తుందో దానికి తెలియదు. ఇదే ఒక అంతు చిక్కని రహస్యం, ఇదే దేవరహస్యం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆంగ్లంలో దీన్ని మస్క్ అని అంటారు. మస్క్ డీర్ అంటే ఇది లేడీ జాతికి చెందినటువంటి ఒక మృగము. ఈ మస్క్ డీర్లో రెండు రకాలు ఉన్నాయి, బ్లాక్ డీరు వైట్ డీర్ అనేటువంటి రెండు. మస్క్ వైట్ మస్క్ బ్లాక్ మస్క్. అయితే దీనిలో చక్కటి ఆధ్యాత్మిక చింతన అనేటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. తన్ను తాను తెలుసుకొని ఏ రమణ మహర్షి గారు అయితే చెప్పారో ఆ రమణ మహర్షి గారి యొక్క ఆంతర్యం దీని మీద ఆధారపడింది. కస్తూరి మృగం ఎప్పుడు కూడా తనను గురించి తాను తెలుసుకోలేదు. అయినా సరే తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తుంది, త్యాగం చేస్తుంది. మనిషికి అటువంటి యోచన మాత్రము లేదు. అయితే ఆత్మపరిజ్ఞానానికి కావాల్సింది తన్ను తాను తెలుసుకోవాలి.